హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మటన్ కైమా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముద్దకి టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండిద్దండి. ఇలా చేయండి, నేను చూపిస్తున్నట్టు. ముందుగా కీమాని ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే మనకి ఆ కీమాని కొట్టేటప్పుడు కొవ్వు అనేది కూడా ఉంటుంది. కొవ్వును కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నేనైతే శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో పెట్టేసుకొని 2 పచ్చిమిరపకాయలు 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత నేను ఉప్పు పసుపు వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నానండి. విజిల్స్ వచ్చేలోపు మనమైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో చున్నులపాయలు, కట్ చేసుకున్న అల్లం, కట్ చేసుకున్న కొబ్బరి అండ్ లాస్ట్లో జీలకర్ర వేసుకొని మనమైతే మిక్సీ చేసుకోవాలండి. బాగా మెత్తగా చూపిస్తాను చూడండి. ఈ విధంగా పేస్ట్ అయిపోవాలి బాగా. నేను టమాటాలను కూడా 2 టమాటాస్ని అయితే యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టం అండి, మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే కట్ చేసుకున్నా వేసుకోవచ్చు. నేనైతే మిక్సీలో వేసుకున్నాను. టమాటా మిక్సీ వేసుకున్నప్పుడు పైన ముచ్చుకులు మాత్రం తీసేయండి, ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. చూస్తున్నారు కదా, నేనైతే టమాటా పేస్ట్ని కూడా ఇలాగ బాగా మెత్తగా చేసుకున్నాను. నాకైతే కుక్కర్ విజిల్స్ అయితే 5 వచ్చినాయండి. బాగా ఉడికింది నాకు కైమా అయితే. మీరు ఎన్ని విజిల్స్ వచ్చేదాకా ఉంచుతారో నాకు కామెంట్ చేసి చెప్పండి. కుక్కర్ విజిల్స్ అయితే అయిపోయినాయండి. కుక్కర్ని పక్కన తీసేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే ఎక్కువే పట్టిద్దండి, ఎందుకంటే మనం కీమా గ్రేవీ కర్రీ వండుతున్నాం కాబట్టి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకునేటప్పుడు ఫ్లేవర్ కోసం మనం కరివేపాకుని యాడ్ చేసుకోవచ్చండి. పసుపు మనం ఇందాకలా మటన్ ఉడకపెట్టేటప్పుడే వేసుకున్నాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదు. ఈ మసాలా ఎంత వేగితే టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా వచ్చిందండి, లేదంటే పచ్చివాసన ఉండిద్ది కర్రీ అయితే. మనం కొబ్బరి వేసుకున్నాం కాబట్టి పద్దాకలు తిప్పుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా, ఆల్రెడీ అడుగంటుతుంది మనకైతే. ఈ మటన్ కీమా అనేది బాలింతలకు కూడా చాలా యూస్ఫుల్గా ఉండిద్దండి. చిన్నపిల్లలకి, స్టార్టింగ్ వాళ్ళకి 2 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి కూడా పిల్లలకి పెట్టచ్చు, ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్ అదే కాబట్టి తినేయడానికి అరిగిద్ది కూడా, వాళ్ళకి డైజెషన్ అయ్యిద్ది ఫుడ్ కూడా. చూస్తున్నారు కదా, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఈ విధంగా బాగా వేగిన తర్వాత నేనైతే టమాటో పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, టమాటో పేస్ట్ని కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలి మనం. టమాటా పేస్ట్ వేగిందని మనకి ఎలా తెలిసిద్దంటే చూపిస్తాను చూడండి. టమాటా పేస్ట్ వేగిన తర్వాత ఆయిల్ అనేది మనకి అలాగా పైకి తేలుతుంది. అప్పుడు టమాటా పేస్ట్ కూడా బాగా మగ్గిందని అర్థమండి. ఈరోజు మనం కుక్కర్ మూత అయితే తీసి చూద్దాం. చూస్తున్నారు కదా, నాకైతే స్పాంజీగా అయితే ఉడికిపోయిందండి, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, వాటర్ అన్ని పైకి వచ్చేసినాయి. నేనైతే ఆ మసాలా వేగిన మసాలాల్లో కైమా కూడా వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇలాగ 5 మినిట్స్కి ఒకసారి తిప్పుకుంటూ ఉండండి. ఆ వాటర్ ఇంకిపోయిన తర్వాత నేను మళ్ళీ కారం, ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఆ కర్రీలో వచ్చిన వాటర్ మగ్గిపోవాలి బాగా. అప్పుడు మనం కారం, ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇలా వేసుకున్న తర్వాత మనం 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలండి. చూస్తున్నారు కదా, పోసుకొని ఈ విధంగా బాగా మగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకుంటేనే మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుండిద్ది. ఈ విధంగా మనం బాగా మగ్గించుకోవాలండి. మీలో ఎంతమందికి మటన్ కీమా తీసుకుంటున్నప్పుడు బర్న్స్ అయితే ఎవరెవరు వేసుకుంటారో నాకు చెప్పండి. మా ఇంట్లో అయితే మా హస్బెండ్కే వేస్తాను నేనైతే, తనకైతే చాలా ఇష్టమని. ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు ఈ ప్రాసెస్ని అంతా సిమ్లో పెట్టుకొని చేయండి, ఎందుకంటే మరీ చెప్తున్నాను. ఎంత సిమ్లో పెట్టుకొని చేస్తే మనకి కర్రీ అనేది కూడా అంతే టేస్ట్గా ఉండిద్దండి. చూస్తున్నారు కదా, ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసేసుకుందాం మనమైతే. చూస్తున్నారు కదా, నాకు చెప్తుంటేనే నోట్లో అయితే నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇది చపాతీలో తింటే కూడా చాలా బాగుండిద్ది. చపాతీలో ఉన్న వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. వేడి అన్నంలో మటన్ కీమా గ్రేవీ కర్రీ తింటుంటే చాలా బాగుండిద్ది. మీరు కూడా ఇలా ట్రై చేస్తుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ ఇక్కడ నుంచి డైలీ వస్తాయండి. మీకు నచ్చితే నాకు లైక్ చేసి, షేర్ చేసి